నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూసేవాడిని. ఒక దిక్కడుండేవాళ్ళు కాదు, ఒక నమ్మకం. ఇక్కడి నుంచి కొండలన్నీకి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా చాలా కష్టమయ్యేది. మొదటిసారి ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, పోడో కల్టివేషన్ ఆగిపోయింది. గిరిజనుల అభివృద్ధికి తిరుగు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 27,39,000 మంది ఆదివాసీ జనాభా ఉంది. ఇంకో పక్క ఈ సంవత్సరం 4,764 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎప్పుడు కూడా గిరిజనుల ప్రభుత్వానికి లబ్ధిదారులు కాదు, అభివృద్ధిలో భాగస్వాములు. ఏజెన్సీ వెనుకబడిన ప్రాంతం కాదు, అపారమైన అవకాశాల ప్రాంతం. ప్రణాళికాబద్ధంగా పనిచేసి గిరిజనుల్ని పైకి తేవడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకని మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం విమానాశ్రయం భోగాపురంలో ఇనాగరేట్ చేసుకున్నప్పుడు మీరు చూపించిన చొరవ, అదే మాదిరిగా మీరు చేసిన పని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇంకొక పక్కన చూస్తే నేను ఇప్పుడు పెట్టింది కాదు, ఎప్పుడో చైతన్యం అనే కార్యక్రమం తీసుకొచ్చాం. ఇక్కడ మా ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాలి, 9 ఐటీడీఏ సెంటర్లు ఉన్నాయి గిరిజనుల కోసం. 3 జిల్లాలున్నాయి, కార్పొరేషన్ ఉంది, ట్రైబల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకొని మనం పనిచేయగలిగితే వండర్స్ చేసే పరిస్థితికి వస్తామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనౌన్స్ చేస్తున్నాం. 1 మౌలిక సదుపాయాలు, 2 విద్య, 3 వైద్యం, 4 ఆదాయాన్ని పెంచడం. ఇవన్నిటికీ నైపుణ్యం. మీరు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి నేర్చుకుంటే అన్ని తెలుసనే గర్వం వస్తే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. నేర్చుకోవడం అనునిత్యం చేయాల్సిన పని ఉంది. గాయత్రి 10వ తరగతి, ఈవిడ పారిశ్రామికవేత్త అవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. దానికి కారణం నైపుణ్యాన్ని పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, దాంతోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈరోజు మౌలిక వస్తువుల విషయంలో మీరు చూస్తే నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, గిరిజన బిడ్డ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, గిరిజన రైతు తన పంటను అమ్ముకోవాలన్నా, విద్యార్థి విద్యాలయాలకు వెళ్ళాలన్నా ఎక్కడా కష్టం లేని విధంగా కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మొన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు చూస్తే 2,336 గిరిజన వాసాలకి మిషన్ మోడ్లో రోడ్ కనెక్టివిటీ కోసం పనిచేస్తున్నారు. ఇంకో పక్క జల్ జీవన్ మిషన్ కింద 3,22,991 కుటుంబాలకి కొళ్ళాయి ఇవ్వడానికి, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసికి నివాసాన్ని ఏర్పాటు చేయడం. 64,066 ఇళ్లున్నాయి, దీన్ని ఇండ్లన్నీ కూడా చేయడం. 83,923 మందికి ఇంటిపైనే సోలార్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోతాం. అడవి తల్లి బాట పేరుతో 1000 కోట్లతో 905 కిలోమీటర్లు ఇస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్స్లు కానీ, 108 కానీ, 104 మొబైల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. నిన్నే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం టెలికమ్యూనికేషన్ సెక్టర్తో. ఎయిర్టెల్ కానీ, జియో కానీ,
అన్ని కంపెనీస్తో పెట్టుకుని మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన తాండాలకి గిరిజన గ్రామాలకి ఇమ్మీడియట్గా కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత విజయవాడలో ఏ విధంగా అయితే సెల్ ఫోన్తో మీరు మాట్లాడుకుంటున్నారో మీ ఊరు నుంచి ప్రపంచంలో ఎక్కడికి మాట్లాడుకోవాలన్నా ఆ ఫెసిలిటీ కనెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. దీంతో మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది. రెండోది, మీ ఆదాయం పెరగాలి, దీనికి జీవనోపాధి ఉండాలి. ఆదాయ మార్గాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్గా 25 ఏళ్లకు మునుపు నాకు ఆ రోజు ఒక ఆఫీసర్ చెప్పాడు వచ్చి, గిరిజన ప్రాంతంలో కాఫీ బాగా వస్తుందని. నేను ఇమ్మీడియట్గా పిలిపించి స్టార్ట్ చేయమన్నాను. ఒక చిరు ప్రయత్నం, చిన్న ప్రయత్నం. అక్కడి నుంచి అప్పట్లోనే సిల్వర్ ఓక్ చెట్లు పెట్టి అక్కడి నుంచి కాఫీ ప్లాంటేషన్ ప్రారంభించి, కాఫీ ప్లాంటేషనే కాకుండా దాంట్లో పెప్పర్ కూడా లాభసాటిని అక్కడ పెట్టాం. ఇప్పుడే మన మిత్రుడు చెప్పాడు, కిందను కూడా పసుపు కూడా వేసే పరిస్థితికి వచ్చారు మళ్ళా ఇంటర్ కల్టివేషన్లో. దాంతో నేను తృప్తి పొందలేదు. దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. నేమ్ కూడా నేనే పెట్టాను, అరకు. బ్యూటిఫుల్ నేమ్, స్వీట్